టేక్ ద ప్రియాంబుల్ ప్లెడ్జ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రియాంబుల్ ప్లెడ్జ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో మరి ఈ ప్రియాంబుల్ ప్లెడ్జ్ తీసుకుంటే మీకు ఒక సర్టిఫికెట్ కూడా వస్తుంది. సో మరి ఎలా ఈ ప్రియాంబుల్ ప్లెడ్జ్ తీసుకుని మనం సర్టిఫికెట్ కూడా తీసుకోవచ్చు. దీనికి ఏం చేయాలంటే ముందుగా మనం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి, ఇప్పుడు చూపిస్తున్నట్టుగా గూగుల్ సెర్చ్కి వెళ్ళండి. గూగుల్ సెర్చ్లో రీడ్ ద ప్రియాంబుల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలా ఒక లిస్ట్ వస్తుంది. దాంట్లో ఫస్ట్లో ఉన్నటువంటి mygov.inలో క్లిక్ చేస్తే రీడ్ ద ప్రియాంబుల్ అని ఉంటుంది. అక్కడ మీకు రీడ్ ద ప్రియాంబుల్ అని మళ్ళీ వస్తుంది. సో దీనికి కొంచెం పైకి వెళ్తే అంటే మొత్తం ప్రియాంబుల్ టెక్స్ట్ మీకు ఇట్లా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు స్టార్ట్ చేయొచ్చు. అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అని చదివిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే గెట్ సర్టిఫికేట్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఒక కొన్ని సెకండ్ల తర్వాత కొంచెం వెయిట్ చేయాలి మీరు. ఒక 4-5 సెకండ్ల తర్వాత రీడ్ ద ప్రియాంబుల్ అని మళ్ళీ ఇంకొక డిస్ప్లే అవుతుంది. అండ్ అది స్క్రోల్ కింద చేస్తే జనరేట్ సర్టిఫికేట్ అని వస్తుంది. ఆ సర్టిఫికేట్ జనరేట్ చేసినప్పుడు యువర్ కార్డ్ హ్యాస్ బీన్ జనరేటెడ్ అని చెప్పి మళ్ళీ ఇట్లా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నేను చదివిన దానికి కృష్ణ ప్రదీప్ అనే సిగ్నేచర్ తోటి వచ్చింది. సో దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ చేయొచ్చు, ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా మన రాజ్యాంగం పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిద్దాం. జై హింద్.